మీ మొబైల్‌తో తీసిన నార్మల్ ఫోటోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయడం ఎలా? ఒకసారి ఈ ఫోటోస్ చూడండి. ఈ ఫోటోస్ నార్మల్ ఫోటోస్. వీటికి నేను బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ యాడ్ చేశాను. అవుట్‌పుట్ చాలా బావుంది. కొన్ని బడ్జెట్ ఫోన్స్ ఈ రేంజ్ అవుట్‌పుట్‌ని ఇవ్వలేవు. ఎవరి ఫోన్‌లో అయితే టెలిఫోటో లెన్స్ లేదో, ఎవరికైతే పోర్ట్రైట్ ఫోటోస్ సరిగ్గా రావడం లేదో, వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి విషయాన్ని క్లియర్‌గా చెప్తాను. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ముందుగా మీరు చేయాల్సింది ఒక మంచి ఫోటోని తీసుకోవడం. ఇప్పుడు వచ్చే బడ్జెట్ ఫోన్స్‌లో కూడా మెయిన్ సెన్సార్ మంచిదే వస్తుంది. లైటింగ్ బావుంటే మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో మీ ఫోన్‌లో 2x ఆర్ 3xలో ఫోటోస్ తీసుకోండి. ఫోటోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ యాడ్ చేయాలి కాబట్టి 1xని అవాయిడ్ చేయండి. అండ్ క్లమ్జీగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కాకుండా క్లీన్‌గా ఉన్న మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్ తీసుకోండి. పోర్ట్రైట్ ఫోటోస్‌కి సంబంధించి 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను. అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వాటిని చూడండి. ఓకే. మీరు మంచి ఫోటోస్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయాలి. ఈ 3 యాప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. లైట్‌రూమ్, పిక్సార్ట్, రెమినీ. ముందుగా లైట్‌రూమ్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. లైట్‌రూమ్ యాప్ ఓపెన్ చేసి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యాక్షన్స్ అని ఉందిగా, దాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ టైం దీన్ని మీరు యూజ్ చేస్తుంటే అందులో ఉన్న ఆప్షన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చూపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకున్నాక ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని కనిపిస్తుందిగా, దాన్ని నొక్కండి. డిటెక్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ అని లోడ్ అవుతుంది. దీనికి కొంత సమయం పడుతుంది. నెట్ స్పీడ్‌గా ఉంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. తర్వాత ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవి కూడా కాసేపు లోడ్ అవుతాయి. తర్వాత ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్సే. చూసారా, అవి సెలెక్ట్ చేస్తుంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ అమౌంట్ అని ఉందిగా, అది 70%కి పెట్టుకోండి. ఎందుకంటే అన్‌న్యాచురల్‌గా ఉండకూడదు. మీకు కావాలంటే 100% ఉంచుకోండి. నెక్స్ట్ ఈ టిక్ మార్క్‌ని నొక్కండి. అప్డేటింగ్ మాస్కింగ్ అని వస్తుంది. అప్డేట్ అయ్యాక ఫోటోకి బ్లర్ యాడ్ అయిపోతుంది. ఇక్కడితో పని పూర్తి కాలేదు. ఈ మాస్కింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇలా రాకపోతే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సెలెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉందిగా, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉందిగా, దాన్ని ట్యాప్ చేయండి. టెక్స్చర్‌ని -40కి పెట్టండి. క్లారిటీని -30కి పెట్టండి. తర్వాత డీటెయిల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. షార్ప్‌నెస్‌ని -40కి పెట్టండి. నెక్స్ట్ లైట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఎక్స్‌పోజర్‌ని -0.20కి పెట్టుకోండి. హైలైట్స్‌ని -20కి పెట్టండి. నెక్స్ట్ కలర్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సాచురేషన్‌ని -10కి పెట్టుకోండి. తర్వాత టిక్ చేయండి. అది సేవ్ అవుతుంది. మళ్ళీ మాస్కింగ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందిగా, దాన్ని ప్రెస్ చేసి సెలెక్ట్ సబ్జెక్ట్‌ని నొక్కండి. అప్పుడు సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి టెక్స్చర్‌ని +5కి పెట్టండి. నెక్స్ట్ లైట్‌ని సెలెక్ట్ చేసి ఎక్స్‌పోజర్‌ని 0.11కి పెట్టుకోండి. తర్వాత టిక్ చేయండి. ఇక్కడితో పని పూర్తయింది. బ్యాక్‌గ్రౌండ్ నేచురల్‌గా ఉండటానికి ఇలా చేయాలి. తర్వాత ఫోటోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఇప్పుడు రెమినీ యాప్‌లో ఎలా చేయాలో చూద్దాం. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. తర్వాత మీ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇలా ఎన్హాన్స్ అని వస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. ఎన్హాన్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెట్ స్పీడ్ ఫాస్ట్‌గా ఉంటే ప్రాసెస్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. లేదంటే కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఇలా వస్తుంది. చూసారా, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అయింది. అలాగే ఫోటో ఎక్స్‌పోజర్ పెరిగింది. ఫోటో కొంచెం చేంజ్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అని ఉందిగా, దాన్ని నొక్కండి. ఇందులో ఉన్న ఆప్షన్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ డిసేబుల్డ్, లో, మీడియం, హై అని ఉన్నాయి కదా. డిసేబుల్డ్ పై ట్యాప్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ డిసేబుల్ అవుతుంది. ఇక ఈ 3 ఆప్షన్స్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఇంటెన్సిటీని సెట్ చేసుకునేందుకు. మీడియంని సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తర్వాత టిక్ చేయండి. కలర్స్ అని ఉందిగా, దాన్ని ట్యాప్ చేయండి. ఆప్షన్స్ లోడ్ అయి కనిపిస్తాయి. దీన్ని మీరు డిసేబుల్ చేసుకోవాలి. అప్పుడు మీ ఫోటో ఒరిజినల్ కలర్ వస్తుంది. దీన్ని కూడా టిక్ చేసి ఈ ఆప్షన్స్‌ని ఇలా సైడ్‌కి స్క్రోల్ చేయండి. ఫేస్ రీటచ్ అని ఉందిగా, దాన్ని ప్రెస్ చేయండి. ఆప్షన్స్ వచ్చాక దీన్ని కూడా డిసేబుల్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్‌ని నొక్కండి. అంతే, పని పూర్తయింది. ఇప్పుడు ఈ యారో సింబల్‌ని క్లిక్ చేసి ఫోటోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఇక పిక్సార్ట్ యాప్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుందిగా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, బ్లర్ అని ఉంది. దాన్ని నొక్కండి. మళ్ళీ దాన్నే ప్రెస్ చేయండి. ఇలా ఆప్షన్స్ వస్తాయి. బ్లర్ ఇంటెన్సిటీని 10-15% మధ్యలో పెట్టుకోండి. తర్వాత ఈ టిక్ మార్క్‌ని నొక్కి ఈ ఆప్షన్స్‌ని ఇలా పక్కకి మూవ్ చేయండి. యాడ్ ఫోటో అని ఉందిగా, దాన్ని ట్యాప్ చేసి ఇదే ఫోటోని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని కరెక్ట్‌గా ఇలా డ్రాగ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వాలి. ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉందిగా, దాన్ని నొక్కండి. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే కాసేపు ప్రాసెస్ అయ్యి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవుతుంది.
ఇప్పుడు ఈ టిక్ మార్క్‌ని నొక్కండి. చూసారా? ఇలా సింపుల్ ట్రిక్‌తో పిక్సార్ట్‌లో ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసుకోవచ్చు. ఇక ఈ యారో మార్క్‌పై క్లిక్ చేసి గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. థాట్స్ ఇట్. ఇప్పుడు మరో విషయం చెప్పాలి. ఈ 3 యాప్స్ పెయిడ్ యాప్స్. బట్ రెమినీ యాప్‌ని యాడ్స్ చూసి వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరిన్ని ఫోటోగ్రఫీ వీడియోస్‌తో పాటు ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.